గుర్తుపెట్టుకోండి, దేవుడు ప్రతి ఒక్కరికి తలాంతులు ఇచ్చాడండి. ఎవ్రీబడి ఈజ్ గిఫ్టెడ్, ఎవ్రీబడి హ్యాస్ అ గిఫ్ట్. ప్రతి ఒక్కరికి ఒక తలాంతు ఉంది. తలాంతు లేని వారు ఎవరు ఈ ఆడిటోరియంలో లేరు, ఈ ప్రపంచంలో ఎవరు లేరు. గుర్తుపెట్టుకోండి, కొంతమందికి ఒకటి ఇచ్చాడు, కొంతమందికి 2 ఇచ్చారు, కొంతమందికి 10 ఇచ్చాడు, కొంతమందికి ఇంకా అధికమైనవి ఇచ్చాడు దేవుడు. బట్ డూ యు నో వాట్ ఈస్ యువర్ గిఫ్ట్? డూ యు నో యువర్ టాలెంట్? చాలామంది భద్రతలేదు, ఎందుకంటే దే డోంట్ నో వాట్ టాలెంట్ దే హ్యావ్. నీ తలాంతు తెలుస్తా కానీ నీకున్న వరాన్ని వాడలేరు కదా. నీవు నీలో ఏంటి స్పెషల్ తెలుస్తేనే కానీ ఆ స్పెషాలిటీ జీవించలేరు కదా. చాలామంది ఏంటంటే దే డోంట్ రియలైజ్ హూ దే ఆర్. ఇంకోటి జీవితాన్ని చూస్తే జీవిస్తారు, ఇంకొకటి బ్రతుకుని చూసి బ్రతుకుతారు. అలాగే జీవించేంత వరకు యూ విల్ నెవర్ హ్యావ్ సక్సెస్ ఇన్ యువర్ లైఫ్. రిమెంబర్ దాట్. దేంట్లో ప్రత్యేకమైన వ్యక్తివి, ఏం చేస్తే నీకు ప్రత్యేక అభిషేకం ఉంది, ఏ విషయంలో దేవుడు నిన్ను కోరుకున్నాడు, ఏ విషయంలో నీవు ఎక్సెల్ అవ్వగలవు, అభివృద్ధి చెందగలవు. ఇంకోటి జీవితాన్ని నేను జీవించేంత వరకు ఐఎమ్ నెవర్ మీ. ఎప్పుడైతే నా జీవితాన్ని నేను ప్రారంభిస్తానో, నా తలాంతులు నేను వాడతానో, నాకు ఇచ్చిన కృపని దేవుడు నేను వాడతానో, దట్ ఈస్ వెన్ ఐ ఎక్సెల్, ఐ లివ్, ఐ గ్రో. దేవుడు ఈరోజు నీది ముందు నిలబడి నీకు లెక్క అడిగితే లెక్క చెప్తానికి సిద్ధంగా ఉన్నావా? సిద్ధంగా ఉన్నావా? సిద్ధంగా ఉన్నారా? లెక్క చెప్పలేని జీవితం జీవిస్తాం వ్యర్థం అండి. దేవుడు మనకు ఆశీర్వాదాలు ఎందుకు అవ్వడంటే మన లెక్క చెప్తానికి సిద్ధంగా లేము కాబట్టి ఇవ్వడు. యూ వాంట్ ఎ బ్లెస్సింగ్ ఇన్ యువర్ లైఫ్, బట్ గాడ్ సేస్ గివ్ మీ అకౌంట్స్. నీకు ఇచ్చేది నేను ఫ్రీగా ఇస్తానయ్యా. యూ డోంట్ హ్యావ్ టు ఎర్న్ ఇట్, యూ డోంట్ హ్యావ్ టు వర్క్ హార్డ్ ఫర్ ఇట్. నీకు ఉచితంగానే ఇస్తా, ఉచితంగా నేను ఇస్తాను. కానీ ఇచ్చిన దాన్ని ఎలాగ వాడేవో లెక్కప్ప చెప్పాలి. అందుకని బైబిల్ అంటుంది, నీ దేహంతో జరిగించే ప్రతి కార్యానికి నీవు లెక్క అప్ప చెప్పవలను రాయబడి ఉంది బైబిల్లో.